హే గాయ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇది వచ్చేసి ఇక లాస్ట్ వీడియో అండి. ట్రిప్ ఉంది కదా, మొత్తం టోటల్ ట్రిప్లో అంతా ఇదే అన్నమాట లాస్ట్ వీడియో. ఇక ఇది వచ్చేసి ఇంకా వాళ్ళు ముల్లయనగిరి పీక్ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నారండి. నెక్స్ట్ ఇక వాళ్ళు ఫాల్స్, హెబ్బే ఫాల్స్ చూడ్డానికని వెళ్తున్నారు. బట్ అక్కడ వాళ్ళు చూసారా లేదా అనేది మీరు కూడా చూడండి. సో ఇప్పుడు కొత్తగా నా ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి, వీళ్ళు వెళ్తున్న వే అయితే ఎంత గ్రీనరీగా చాలా బాగుంది కదండి. గ్రీనరీ మొత్తం చాలా సూపర్గా ఉంది. యాక్చువల్లీ గ్రీనరీ అంటే నాకైతే చాలా ఇష్టం. నేను కూడా వెళ్ళింటే బాగుండు అని ఇప్పుడు ఇంకా అనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదండి, ట్రీస్ ఇలా సూపర్గా ఉంది కదండి. నేచర్ అంతా కూడా చాలా బాగుంది ఈ నేచర్ వ్యూ అయితే. సో మీలో ఎంతమందికి ఇలాంటి నేచర్ వ్యూ అంటే ఇష్టమో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెట్ మీ నో. హెబ్బే ఫాల్స్కి వచ్చాం కానీ ఇక్కడ జనాలు చాలామంది ఉన్నారు. సో ఐ మీన్ ఇక్కడ జీప్స్ 4 ఉన్నాయి. జనాలు చూస్తే అరౌండ్ 400 to 500 అయినా ఉండొచ్చేమో. సో అక్కడ వెయిట్ చేస్తున్నారు లోపల అందరూ. దట్టు ఈరోజు ఎవరో చీఫ్ జడ్జి కూడా వచ్చారంట. సో వెయిటింగ్ టైమ్ ఈజ్ మోర్ దాన్ లైక్ 4 to 5 hours. సో ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. హెబ్బే ఫాల్స్ నిన్నటి నుంచి ఫాల్స్ ఏంటో మాకు వచ్చి రావట్లేదు. డైమండ్ ఫాల్స్ నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ హెబ్బే ఫాల్స్ చూసుకొని కూడా వెళ్ళిపోవాలి. రెడీ అయ్యి రిటర్న్ అయ్యేటప్పుడు అట్లా పోయి చూసేసి అట్లా అయిపోయాం, ఇంకా వెళ్ళాలి. భార్గవి, తేజు జిప్ లైన్ ట్రై చేద్దామని వెళ్ళాడు. ఏం జరుగుతుందో చూద్దాం. ఈయన అంకుల్, ఓనర్ అంకుల్. అక్కడ కనిపిస్తున్నాడా? అవేనా? ఈరోజుకి వచ్చేటట్టు లేడు గైస్. వచ్చేస్తున్నాడు ఫైనలీ. ఓ యా 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 ఎత్తు ఎత్తు చెట్లే. గన్ను కూడా ఓహో మొత్తం అవే ప్లాంట్స్, కాఫీ ప్లాంట్స్. కాఫీ కనిపిస్తుంది కదా, కాఫీ సీడ్ తీసుకున్నాము గుర్తుగా. చేతు చూడు, ఇక్కడ కూడా కనిపిస్తుంది.
చుట్టూ చూడండి ఎన్ని ఉన్నాయో. నైస్ కదా. ఈ ఎండకు చూడండి ఇంకా ఎంత బాగా కనిపిస్తుందో. ఇట్స్ వెరీ నైస్. Somewhere in the forest. No. Coffee plants. కాఫీ షాప్ వచ్చేసాం గైస్. అన్నీ ఉన్నాయి ఇక్కడ, నాట్ ఓన్లీ కాఫీ. వచ్చేసి కాఫీ చాలా బాగుంది, స్మెల్ లైక్ స్ట్రాంగ్ కాఫీలా అనమాట. తీసుకుందాం గైస్. 160 రూపీస్ అంట. మసాలా, హోమ్ మేడ్ మసాలాస్ అన్నీ దొరుకుతాయి. చిక్మంగళూరు టీ అంట. ఇది సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ. ఆన్లైన్ పే చేయగలరు. సో చూస్తున్నారు కదండి, మన వాళ్ళైతే ఇంకా హోమ్ స్టే దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ అయిపోయారండి. రిటర్న్ ఇంకా వెళ్ళిపోతున్నారు. హోమ్ స్టే దగ్గర చూసారు కదండి, ఆ నేచర్ వ్యూ అంతా కూడా ఎంత బాగుందో. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. నెక్స్ట్ అయితే ఇక రిటర్న్ వెళ్తున్నారు. ఇక ఆన్ ద వేలో బేలూరు టెంపుల్ కూడా వస్తుంది, ఇంకా అది కూడా చూసుకొనేసి వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయారండి వాళ్ళైతే. సో ఇది వచ్చేసి ఆన్ ద వే అండి. ఇక వాళ్ళు వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక నెక్స్ట్ స్టార్ట్ అయిపోయారు. చూస్తున్నారు కదా, ఇలా ట్రిప్స్ ఎంతమందికి ఇష్టమో నాకైతే చెప్పండి. ఫ్రెండ్స్తో వెళ్తే ఇలా చాలా బాగుంటుందండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇలా వెళ్ళడం వల్ల కాస్త మైండ్ రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ మంత్లీ వన్స్ కాకపోయినా 2-3 మంత్స్కి ఒకసారి అయినా ఇలా ట్రిప్స్కి అనేది వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటేనే మనకు కూడా కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకా జాబ్స్ చేసే వాళ్ళకైతే ఇలా కన్ఫామ్గా వెళ్తూ ఉంటేనే వాళ్ళకి కాస్త రిలాక్సింగ్ మోడ్ అనేది వస్తుంది. లేదంటే వాళ్ళు చేసే ఆ హెక్టిక్ వర్క్స్కి ఈ మాత్రం ఎంజాయ్మెంట్ అనేది లేకపోతే చాలా కష్టం అండి. సో మీకు టైం దొరికినప్పుడల్లా కూడా ఎప్పుడన్నా ఇలా ట్రిప్స్కి అయితే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కర్ణాటక సైడ్ వెళ్తే ఇంకా చాలా బాగుంటాయండి ప్లేసెస్, నేచర్ వ్యూస్ ఇలా సూపర్గా ఉంటాయి. సో మీరు కూడా మంచిగా ప్లాన్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండండి. లైఫ్ అంటేనే ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కదండి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ట్రిప్స్కి వెళ్తూ ఉండాలి. మన బాడీకి రెస్ట్ అనేది చాలా అవసరం కదండి. అలాంటి రెస్ట్ కావాలి అంటే ఇలా కాస్త ఎంజాయ్మెంట్ అనేది ఉండాలన్నమాట. ఇలా లేకుండా ఒకటే వర్క్ చేస్తూ ఉన్నామనుకోండి, ఫైనలీ మన బాడీనే మనకు రెస్ట్ ఇచ్చేసేలాగా చేస్తుంది. అది ఏ విధంగా అంటారా, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడము అలా చేస్తుంది. అలా కాకుండా ఇలా ట్రిప్స్కి వెళ్ళామనుకోండి, మంచిగా ఎంజాయ్ చేస్తే బాడీ కూడా కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది. సో మన వాళ్ళైతే ఇప్పుడు ఇక వచ్చేసారండి, బేలూరు టెంపుల్కి అయితే ఇక్కడ వచ్చేసారు వాళ్ళు. ఇక చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. మొత్తము లోపల టెంపుల్ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. అక్కడ వాళ్ళు చెక్కినటువంటి శిల్పాలు అవన్నీ ఉంటాయి కదండి, చాలా సూపర్గా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇదైతే నేను చూశానండి. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ట్రిప్కి అయితే వెళ్ళాను మా మమ్మీ డాడీ వాళ్ళతో. ఈ ప్లేస్ అయితే చూశాను. సో కాస్త హ్యాపీ అన్నమాట, నేను చూశాను అని చెప్పేసి ఐఎమ్ లిటిల్ బిట్ ఆఫ్ హ్యాపీ.
అది కూడా చూడు. నీకు నేను మళ్ళీ వేరే సాంగ్స్ చూపిస్తాను. హలో చెప్పు. దాన్ని ఏమంటారు చెప్పు. ఇది 10 నిమిషాలు. అదేంటో మనకు తెలియదు, అదేదో టెంపుల్ వ్యూ చూడండి, ఎంత బాగుంది. చైతు సూపర్ డిజైన్ గైస్. ఈ ఏన్షియంట్ కార్వింగ్స్ ముందు ప్రజెంట్ ఉన్న మోడర్న్ కార్వింగ్స్ అప్పట్లో ఎలా చేస్తుంటారు అసలు. వెరీ టినీ డిజైన్స్. Look at the designs. So beautiful. భార్గవి ఏదో చూపిస్తుంది. సో ఇదండి మన ట్రిప్ వ్లాగ్. ఇదే అన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్. ఇక మన వాళ్ళైతే ట్రిప్ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసేసి వాళ్ళైతే ఇక రిటర్న్ వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయారండి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇదండి మన ట్రిప్ సిరీస్ ఇప్పటితో. ఈ వ్లాగ్తో ఇక ఫినిష్ అయిపోయిందండి. ఇదే ఇక లాస్ట్ వ్లాగ్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా మన డైలీ వ్లాగ్స్ ఇలా వస్తూనే ఉంటాయి. సో మీ అందరూ కూడా ఆ వ్లాగ్స్ అన్నిటిని వాచ్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే. చాలామంది వీడియోస్ చూడటం లేదండి, జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకుంటా. ప్లీజ్ అండి అందరూ ఛానల్ని అయితే లైక్ చేయండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరు కూడా చూడండి. చూసి కాస్త నా వాచ్ టైం అనేది ఇంక్రీజ్ చేస్తారని ప్రతి ఒక్కరూ నేనైతే ఆశిస్తున్నాను. ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకైతే చాలా అవసరం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ టైం అన్నమాట. కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకైతే చాలా కావాలండి. సో ప్లీజ్ అందరూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. కీప్ వాచింగ్ టు సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. హ్యావ్ ఎ నైస్ డే guys. Bye. Take care.